హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్లోని 11th లెసన్ అనమాట, గద్యఖండ్లో నుంచి తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర, ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ టెక్స్ట్ బుక్కి సంబంధించి ప్రతి లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సరే, తీసరీ కసం కే శిల్పకార్ శైలేంద్ర, తీసరీ కసం అనే మూవీ తీసినటువంటి శైలేంద్ర కుమార్ అనమాట. సో ఈ లెసన్లో మనం దాని గురించి చెప్పుకుంటాము. అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాము. తీసరీ కసం ఫిల్మ్ కో కౌన్ కౌన్ సే పురస్కారోं से सम्मानित किया गया. తీసరీ కసం అనేటువంటి ఈ మూవీ, ఈ చిత్రం ఏదైతే ఉందో, సో ఈ సినిమాకి ఏ అవార్డులు అనేవి లభించాయి అని అడిగారు. తీసరీ కసం ఫిల్మ్ 1966 के शिल्पकार शैलेंद्र था. उस फिल्म भारत और विदेशों में भी बहुत सारे सम्मान पाई. उनमें मुख्य है 1967 में बेस्ट फीचर फिल्म के लिए राष्ट्रपति स्वर्ण पदक का सम्मान, फिल्म फेयर अवार्ड, मास्को इंटरनेशनल फेस्टिवल में पुरस्कृत सम्मान, बंगाल फिल्म जर्नलिस्ट एसोसिएशन द्वारा सर्वश्रेष्ठ फिल्म का सम्मान तथा अन्य पुरस्कारों द्वारा विस्तृत रूप से सम्मानित किया गया. అయితే చూడండి ఏమేమి అవార్డ్స్ ఇచ్చారని అడిగారు. సో 1966లో సో దీనికి, ఈ మూవీకి భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఎన్నో అవార్డ్స్ అనేవి లభించాయి. సో అందులో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. 1967లో సో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ఇది రాష్ట్రపతి అవార్డుని కూడా అందుకుందనమాట. సో అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో అవార్డు తీసుకుంది. అలాగే బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా సో బెస్ట్ ఫిల్మ్గా దీన్ని గౌరవం లభించిందనమాట. ఉత్తమ చిత్రంగా అవార్డుని పొందింది ఇది. నెక్స్ట్, శైలేంద్రనే కితనీ ఫిల్మే బనాయి. శైలేంద్ర ఎన్ని సినిమాలు చేశారు? తీసరీ కసం శైలేంద్ర కే జీవన్ కి పెహలీ और अंतिम ఫిల్మ్ హై. అయితే ఈ తీసరీ కసం అనేటువంటి మూవీ శైలేంద్ర కుమార్ గారు తీసినటువంటి మొదటి, అలాగే ఇదే ఆఖరి సినిమా కూడా. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ ఒక్క చిత్రమే ఆయన తీసింది. రాజ్ కపూర్ ద్వారా నిర్దేశిత్ కుచ్ ఫిల్మోం కే నామ్ బతాయియే. సో ఇక్కడేం అడిగారు, రాజ్ కపూర్ ద్వారా నిర్దేశిత్ అంటే దర్శకత్వం వహించినటువంటి, రాజ్ కపూర్ దర్శకత్వం వహించినటువంటి కొన్ని చిత్రాలు పేర్లు చెప్పండి అన్నారు. సో చూడండి, రాజ్ కపూర్ ద్వారా నిర్దేశిత్ కుచ్ ఫిల్మోం కే నామ్ హై సంగమ్, మేరా నామ్ జోకర్, అజంతా, మే ఔర్ మేరా దోస్త్, సత్యం శివం సుందరం. సో ఇలాంటి మూవీస్ అనమాట. तीसरी कसम फिल्म के नायक व नायिकाओं के नाम बताइए और फिल्म में इन्होंने किन पात्रों का अभिनय किया है. అయితే తీసరీ కసం సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు, అలాగే వాళ్ళు యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ నేమ్స్ ఏంటి? तीसरी कसम फिल्म के नायक राज कपूर और नायिका वहीदा रहमान थे. राज कपूर ने हीरामन नामक गाड़ीवान पात्र में और वहीदा रहमान ने हीराबाई नामक नौटंकी की बाई के पात्र में अभिनय किया. తీసరీ కసం మూవీలో రాజ్ కపూర్ గారు, సో ఇందులో ఆయన నటించినటువంటి క్యారెక్టర్ నేమ్ వచ్చేసి హీరామన్ అనేటువంటి గాడివాన్, అంటే బండి నడిపేటువంటి ఒక సాధారణ వ్యక్తిగా హీరామన్గా ఇందులో కనిపించారు మనకి. అలాగే హీరోయిన్ విషయానికి వస్తే వహీదా రెహమాన్ గారు హీరాబాయి అనేటువంటి నాటకాలు వేసుకునేటువంటి ఒక పాత్రలో ఇందులో నటించడం జరిగింది. ఫిల్మ్ తీసరీ కసం కా నిర్మాణ్ కిస్నే కియా థా. తీసరీ కసం ఈ సినిమాని ఎవరు నిర్మించారు? ఫిల్మ్ తీసరీ కసం కా నిర్మాణ్ శిల్పకార్ శైలేంద్రనే కియా. సో దీన్ని శైలేంద్ర కుమార్ గారు నిర్మించారు. రాజ్ కపూర్ నే మేరా నామ్ జోకర్ కే నిర్మాణ్ కే సమయ కిస్ బాత్ కి కల్పనా భీ నహీ కీ థీ. అయితే రాజ్ కపూర్ గారు మేరా నామ్ జోకర్ మూవీ తీసేటప్పుడు సో ఆయన ఏం ఊహించలేదు అని అడిగారు. సో ఆన్సర్ చూడండి, राज कपूर ने मेरा नाम जोकर के निर्माण के समय इस बात की कल्पना भी नहीं की थी कि इस फिल्म का एक ही भाग बनने में 6 साल का समय लग जाएगा. సో ఆ సినిమా తీయడానికి 6 ఏళ్ళు పడుతుంది, దీని ఒక పార్ట్ షూట్ చేయడానికే 6 ఏళ్ళు టైం పడుతుంది అని ఆయన కల్లో కూడా ఊహించలేదు. రాజ్ కపూర్ కి కిస్ బాత్ పర్ శైలేంద్ర కా చెహరా ముర్ఝా గయా. ఇంకేం అడుగుతున్నారు, సో రాజ్ కపూర్ అన్న ఏ మాటకి శైలేంద్ర అలా మొహం ముడుచుకున్నారు, బాధపడ్డారు, ఆ సందర్భం ఏంటి? తీసరీ కసం ఫిల్మ్ కి కహానీ సున్కర్ రాజ్ కపూర్ నే పారిశ్రామిక్ అడ్వాన్స్ దేనే కి బాత్ కహి. ఇస్ బాత్ పర్ శైలేంద్ర కా చెహరా ముర్ఝా గయా. అయితే
తీసరీ కసం ఈ మూవీ స్టోరీ వినిపించడానికి రాజ్ కపూర్ గారి దగ్గరికి శైలేంద్ర కుమార్ గారు వెళ్ళినప్పుడు సో రాజ్ కపూర్ అక్కడ అడుగుతారనమాట, నాకు పేమెంట్ అడ్వాన్స్లోనే ఇవ్వాలి, నేను సినిమా తీసినందుకు నువ్వు నాకు ఇచ్చేటువంటి ఆ డబ్బు ఏదైతే ఉంటుందో సో అది నువ్వు అడ్వాన్స్లో ఇవ్వాలి అన్నప్పుడు సో ఆయన చిన్నబుచ్చుకుంటారనమాట శైలేంద్ర. అంటే ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేసి డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నాడా ఏంటి అని చెప్పేసి ఆయన కొంచెం ఇబ్బంది పడతారు, బాధపడతారనమాట. ఫిల్మ్ సమీక్షక్ రాజ్ కపూర్ కో కిస్ తరహ కా కళాకార్ మాన్తే థే. సో చూడండి, అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మూవీకి రివ్యూస్ ఇచ్చేటువంటి చలనచిత్ర విమర్శకులు అని పిలువబడేటువంటి రాజ్ కపూర్ గారు సో దీంట్లో ఎలా ఒక హీరో ఆ క్యారెక్టర్కి ఎలా ఒక కళాకారుడిగా ఎలా కనిపించారు. फिल्म समीक्षक राज कपूर को आंखों से बात करने वाला एक कुशल कलाकार मानते थे. సో రాజ్ కపూర్ గారిని కళ్ళతో అభినయం చేస్తారు అని అప్పుడు చెప్పుకునేవారనమాట. అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఆయన నోటితో డైలాగ్స్ చెప్పక్కర్లేదు, తన కళ్ళతోనే హావభావాలు అనేవి చూపించేటువంటి ఒక ఉత్తమ కళాకారుడిగా ఆ రోజుల్లో రాజ్ కపూర్ గారి గురించి చెప్పుకునేవారు. నెక్స్ట్, తీసరీ కసం ఫిల్మ్ కో సెల్యులాయిడ్ పర్ లిఖీ కవిత క్యూ కహా గయా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, సో తీసరీ కసం అనేటువంటి ఈ మూవీని సెల్యులాయిడ్ పై రాసినటువంటి ఒక కవితగా ఎందుకు చెప్పారు. सेल्यूलाइड का अर्थ है फिल्म को कैमरा की रील में उतार कर चित्र प्रस्तुत करना. तीसरी कसम फिल्म को सेल्यूलाइड पर लिखी कविता इसीलिए कहा गया है क्योंकि यह कविता के समान कोमल भावनाओं से पूर्ण एक सार्थक फिल्म है. इस फिल्म की मार्मिकता कविता के समान है. इस फिल्म को देखकर कविता जैसी अनुभूति होती है. అయితే సెల్యులాయిడ్ కా అర్థ్ అంటే సెల్యులాయిడ్ అంటే ఏంటి అంటే సో కెమెరా రీల్ పై ఒక ఫిల్మ్ని ఉంచడం అనమాట, చిత్రాన్ని ప్రదర్శించడం. అయితే దీన్ని ఒక కవితతో ఎందుకు కంపేర్ చేశారంటే కవితలో ఎలా అయితే ఒక సున్నితమైనటువంటి భావాలతో నిండిపోయి ఉంటాయో కవితలు, అంటే ఒక పోయం అనేది ఒక కవిత అనేది ఎలా ఉంటుంది సో చాలా మన భావోద్వేగాలన్నీ నింపి అందమైనటువంటి పదాలని వాడి చదవడానికి వినసొంపుగా మనం ఎలా అయితే ఒక పోయంని రాస్తామో అంతే అందంగా ఈ మూవీని కూడా చిత్రీకరించారనమాట. సో సినిమా చూస్తున్నంతసేపు కూడా ఒక కవిత్వంలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అన్నారు. తీసరీ కసం ఫిల్మ్ కో ఖరీదార్ క్యూ నహీ మిల్ రహే థే. తీసరీ కసం అనేటువంటి మూవీకి బయర్స్ ఎందుకు దొరకలేదు. తీసరీ కసం కే రాజ్ కపూర్ और वहीदा रहमान जैसे मशहूर कलाकार थे. शंकर जयकिशन का संगीत था. इस फिल्म के गीत फिल्म के प्रदर्शित से पहले ही लोकप्रिय हो चुके थे, लेकिन इस फिल्म की संवेदना किसी 2 से 4 बनाने का गणित जानने वाले की समझ के बाहर थी. उसमें रची बसी करुणा तराजू पर तौली जा सकने वाली चीज नहीं थी. इसलिए तीसरी कसम फिल्म को खरीदार बहुत मुश्किल से मिल रहे थे. అయితే ఎందుకు బయర్స్ దీన్ని కొనడానికి ముందుకు రాలేదు, ఎందుకు దొరకలేదు అంటే తీసరీ కసం అనేటువంటి ఈ మూవీలో రాజ్ కపూర్ అలాగే వహీదా రెహమాన్ లాంటి ప్రముఖ నటులు నటించారు. శంకర్ జయకిషన్ లాంటి సంగీత విద్వాంసులు ఉన్నారు దీంట్లో, మ్యూజిక్ అందించినటువంటి గొప్ప గొప్ప కళాకారులందరూ ఉన్నారు ఇందులో. సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమాలో పాటలన్నీ చాలా ఫేమస్ అయిపోయాయి, పాపులర్ అయిపోయాయి. అయితే ఈ మూవీలో ఉండేటువంటి సెన్సిబిలిటీస్ అనేవి మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కి అర్థం కాలేదు. అంటే అందులో డెప్త్లో ఉన్నటువంటి ఆ జాలి, కరుణ, ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అనేవి ఇవి పెద్దగా రీచ్ అవ్వలేదు అనమాట ఆడియన్స్ దాకా. సో అందుకోసం అని చెప్పేసి ఈ మూవీకి అంత క్రేజ్ రాలేదు. తీసరీ కసం సినిమాని కొనడానికి బయర్స్ అనేవాళ్ళు దొరకలేదన్నమాట, పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు. శైలేంద్ర కే అనుసార్ కళాకార్ కా కర్తవ్య క్యా హై. సో శైలేంద్ర ఆయన ప్రకారం చూసుకున్నట్లయితే కళాకారుడి కర్తవ్యం ఏంటి. शैलेंद्र के अनुसार कलाकार का कर्तव्य यह है कि दर्शकों की रुचि की आड़ में उथलेपन को उन पर ना थोपे. उसे उपभोक्ता की रुचियों का परिष्कार करने का प्रयत्न करना चाहिए. उसके अभिनय में शांत नदी का प्रवाह और समुद्र की गहराई जैसी छाप छोड़ने की क्षमता होनी चाहिए. అయితే శైలేంద్ర కుమార్ దృష్టిలో కళాకారుడి కర్తవ్యం ఏంటి అంటే ప్రేక్షకుల టేస్ట్ని బట్టి సో వాళ్ళపైన మిడిమిడి జ్ఞానాన్ని రుద్దకూడదు, అంటే ఏది తప్పుగా చూపించకూడదు. ఆ ప్రేక్షకులు ఇది ఇష్టపడతారు కదా అని మనం రాంగ్గా అబద్ధాలని
ఇవి వీటిని చూపించకూడదు. సో ప్రశాంతమైనటువంటి ఒక నదీ ప్రవాహంలాగా ఉండాలి. అలాగే సముద్రపు లోతు అంటే సముద్రం ఎంత లోపలికి ఉంటుందో అంత అలాంటి భావోద్వేగాల్ని కూడా చూపించగలగాలి. సో ఒక నటుడికి ఇవన్నీ తెలుసుండాలి అని ఆయన అనుకుంటారనమాట. फिल्म में त्रासदाह स्थितियों का चित्रांकन ग्लोरीफाई क्यों कर दिया जाता है? సో ఇక్కడ చూడండి, అంటే విషాదకరమైనటువంటి పరిస్థితుల్ని ఈ మూవీలో సో ఎలా చిత్రీకరించారు. फिल्मों में त्रासद स्थितियों का चित्रांकन ग्लोरीफाई कर दिया जाता है. दुख का बीभत्स रूप प्रस्तुत किया जाता है. इससे दर्शकों का भावनात्मक शोषण किया जाता है. इस प्रकार फिल्मों के दर्शकों की संख्या बढ़ाई जाती है. అయితే సో మూవీస్లో విషాదకరమైనటువంటి సాడ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఆ బాధ ఒక భయంకర రూపంలో చూపిస్తారు. అంటే ప్రేక్షకుల భావోద్వేగాల్ని దోపిడీ చేసేంత రేంజ్లో అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతుంది, ప్రజల దాకా వెళుతుంది, ఆడియన్స్ని రీచ్ అవుతుంది మూవీ అనేది తీసేవాళ్ళ ఉద్దేశం ఉంటుంది. నెక్స్ట్, शैलेंद्र ने राज कपूर की भावनाओं को शब्द दिए हैं. इस कथन से आप क्या समझते हैं? स्पष्ट कीजिए. అయితే ఇక్కడ చూడండి, శైలేంద్ర కుమార్ ఇందులో ఈ మూవీలో తీసరి కసం అనేటువంటి ఈ మూవీలో రాజ్ కపూర్ భావాలకి మాటలు చెప్పాడు శైలేంద్ర కుమార్ అనేటువంటి ఈ వాక్యానికి, అంటే దీని నుంచి మీకేం అర్థమైంది వివరించండి అని అడిగారు. సో ఆన్సర్ చూసినట్లయితే, अभिनय के दृष्टिकोण से तीसरी कसम राज कपूर की जिंदगी की सबसे सुंदर फिल्म है. इसमें राज कपूर ने हीरामन पात्र के भोलेपन को पर्दे पर आकर्षक ढंग से प्रस्तुत किया. इसमें उन्होंने अपनी आंखों से बातें की. उनके इस अभिनय को शैलेंद्र ने अपने गीतों और संवादों के माध्यम से शब्द देकर दर्शकों के दिल को छूने का भरसक प्रयत्न किया. అయితే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే నటనా కోణం నుంచి చూసినట్లయితే, యాక్టింగ్ పరంగా చూసినట్లయితే తీసరి కసం అనేది రాజ్ కపూర్ గారి జీవితంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి చిత్రం. ఇందులో రాజ్ కపూర్ గారు హీరామన్ అనేటువంటి ఆ క్యారెక్టర్లో, అంటే ఒక అమాయకుడైనటువంటి ఆకర్షణీయమైనటువంటి ఒక బండి నడుపుకునేటువంటి అంటే సమాజంలో జరిగేటువంటి తేడాలు, అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు, కల్మషం లేనటువంటి ఒక అమాయకుడి క్యారెక్టర్ అనమాట, एक భోలా వ్యక్తి. తో అలాంటి క్యారెక్టర్ని చాలా చక్కగా తెరపై ప్రదర్శించారనమాట. ఇందులో ఆయన కళ్ళతోనే మాట్లాడతాడు. సో దానికి శైలేంద్ర కుమార్ తన పాటలు, డైలాగ్స్ ఇవన్నీ అందించి ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకునేలాగా ఒక కవిత్వంలాగా ఈ సినిమాని చూపించారు. लेखक ने राज कपूर को एशिया का सबसे बड़ा शोमैन कहा है. शोमैन से आप क्या समझते हैं? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రచయిత రాజ్ కపూర్ని ఆసియా ఖండంలోనే, ఏషియాలోనే ఒక గొప్ప షోమ్యాన్ అని చెప్పారనమాట. అంటే షోమ్యాన్ అంటే మీరేం అర్థం చేసుకున్నారు? तीसरी कसम राज कपूर की अभिनय जीवन की सबसे सुंदर फिल्म है. इस फिल्म में राज कपूर हीरामन पात्र के साथ एकाकार हो गया है. वह कहीं हीरामन का अभिनय नहीं करता, बल्कि खुद हीरामन में ढल गया है. इस प्रकार वह एशिया के सबसे बड़े शोमैन के रूप में स्थापित हो चुका था. मैं समझता हूं कि जो कलाकार अपने अभिनय से लोगों के आकर्षित कर सके, अपने निभाए गए पात्र के द्वारा लोगों का मनोरंजन कर सके, फिल्म के अंत तक लोगों को बांध सके, वही शोमैन है. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, తీసరి కసం అనేటువంటిది రాజ్ కపూర్ గారి జీవితంలోనే ఒక ది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇందులో ఆయన హీరామన్ పాత్రలో జీవించాడు, యాక్ట్ చేశాడు కాదు, జీవించాడు. ఆయన ఆ పాత్రని ఫుల్ఫిల్ చేశాడు ఆయన. ఎందుకంటే చూసినంతసేపు కూడా ఆయన రాజ్ కపూర్గా మనకు కనిపించడు, హీరామన్గానే కనిపిస్తాడు. అంటే ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ అయిపోయేదాకా కూడా ప్రేక్షకులు ఆ క్యారెక్టర్లో అంటే ఆ క్యారెక్టర్ని రియలిస్టిక్గా భావిస్తారు. ఎక్కడ కూడా యాక్టింగ్ జరుగుతోంది అనే విధంగా లేకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఎండ్ ఆఫ్ ద మూవీ దాకా వాళ్ళని అక్కడ కట్టి పడేస్తూ ఆ ఫీలింగ్స్లోనే ఉంచుతూ చేస్తాడు. కాబట్టి ఆయన యాక్ట్ అనేది, సో అందుకు ఆయన షోమ్యాన్ అని పిలువబడతాడు. फिल्म श्री 420 के गीत रातों दसों दिशाओं से कहेंगी अपनी कहानियां पर संगीतकार जय किशन ने आपत्ति क्यों की?
అయితే శ్రీ 420 అనేటువంటి మూవీలో సో ఒక సాంగ్ ఉందన్నమాట. ఆ సాంగ్లో ఈ లైన్ వస్తుంది, రాతో దసో దిశాओं से कहेंगी अपनी कहानियां. సో ఈ లైన్ ఈ మూవీకి ఈ సాంగ్ రాసినప్పుడు సో జయకిషన్ గారు ఎందుకు దీంట్లో అబ్జెక్షన్ చెప్పారు, అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అయితే फिल्म श्री 420 के गीत रातों दसों दिशाओं से कहेंगी अपनी कहानियां पर संगीतकार जयकिशन ने आपत्ति की. उनका ख्याल था कि दर्शक 4 दिशाएं तो समझ सकते हैं लेकिन 10 दिशाएं नहीं. शायद इससे गीत की लोकप्रियता में अड़चन पैदा हो. ఆయన ఏమనుకున్నాడు, సో ఈ పాట రాసినప్పుడు ఆయన అబ్జెక్షన్ చెప్తాడనమాట. ఎందుకంటే కంపోజర్ సో 4 దిక్కులు అంటే 4 దిశాయే తో సబ్ జాంతే హై, 4 దిక్కులు అంటే అర్థం చేసుకోగలరు అందరూ. 10 దిశాయే 10 దిశాయే 10 దిక్కులు అంటే బహుశా ఆడియన్స్ అర్థం చేసుకోలేకపోతారేమో, ఈ పాట ప్రజలకి మనం అనుకున్నంత స్థాయిలో రీచ్ అవ్వకపోవచ్చేమో అని చెప్పేసి ఆయన అబ్జెక్ట్ చేస్తారనమాట. राज कपूर द्वारा फिल्म की असफलता के खतरों से आगाह करने पर भी शैलेंद्र ने यह फिल्म क्यों बनाई. అయితే సినిమా ఫెయిల్ అయితే వచ్చేటువంటి ప్రమాదాలు ఏముంటాయి అనే దాని గురించి రాజ్ కపూర్ ముందుగానే హెచ్చరిస్తారు శైలేంద్ర కుమార్ని. అయినప్పటికీ శైలేంద్ర కుమార్ ఈ మూవీ ఎందుకు తీశారు. शैलेंद्र एक लाजवाब गीतकार और कवि थे. उनको फिल्म निर्माण का कुछ भी ज्ञान नहीं था. फणीश्वरनाथ रेणु जी की कथा उनकी दिल की गहराइयों तक छू गई. वह एक आदर्शवादी भावुक कवि थे. उनको धन दौलत लाभ तथा अन्य साधारण विषयों का लालच या रुचि नहीं थी. वह आत्मसंतुष्टि प्रधान थे. तीसरी कसम महान सिनेमा शायद ना हो सकती लेकिन एक सार्थक और उद्देश्यपरक था. इसलिए राज कपूर द्वारा फिल्म की असफलता के खतरों से आगाह करने पर भी शैलेंद्र ने यह फिल्म बनाई. बनने के बाद इस फिल्म बदौलत शोहर पाई यह फिल्म उनकी पहली तथा आखिरी फिल्म थी. అయితే శైలేంద్ర కుమార్ గారు అద్భుతమైనటువంటి గేయ రచయిత, అలాగే కవి. సో ఆయనకి సినిమా మేకింగ్ పైన పెద్ద అవగాహన లేదనమాట, అంటే ఎలా ఏంటి అనేది. కానీ ఫణీశ్వర్నాథ్ రేణు గారు రాసినటువంటి ఆ కథ మారేగయే గుల్ఫామ్, సో దాని నుంచే ఈ తీసరీ కసంని తీశారనమాట. సో అది ఆయన గుండెల్ని తాకిందనమాట. సో శైలేంద్ర కుమార్ ఒక ఆదర్శ భావ కవి. ఆయనకేంటంటే డబ్బు సంపాదించాలి, లాభం రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, సో ఇలాంటి ఆశలేం లేవు. ఆయన ఏంటి అంటే ఒక గొప్ప కథని తెరకెక్కించాలి. సో ఇది తీసరీ కసం అనేది ఒక గొప్ప సినిమా కాకపోతే ఒక అర్థవంతమైనటువంటిది, ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి సినిమా, ఒక కవితలా సాగిపోయేటువంటి సినిమా, కాబట్టి నేను తప్పకుండా చేయాల్సిందే అని ఆయన డిసైడ్ అయ్యారు. సో కాబట్టి ఫెయిల్ అయితే ఒకవేళ సినిమా సక్సెస్ కాకపోతే ఏం జరగవచ్చు అనే దాని గురించి రాజ్ కపూర్ గారు హెచ్చరించిన తర్వాత కూడా శైలేంద్ర ఈ సినిమా తీశారనమాట. అయితే ఇదే ఆయనకి మొదటి అలాగే చివరి సినిమా. तीसरी कसम के राज कपूर का महिमामय व्यक्तित्व किस तरह हीरामन की आत्मा में उतर गया है स्पष्ट कीजिए. సో రాజ్ కపూర్ యొక్క అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అనేది తీసరీ కసంలో హీరామన్ క్యారెక్టర్లో ఎలా చొచ్చుకుపోయిందో చెప్పండి అని చెప్తున్నారు. अभिनय के दृष्टिकोण से तीसरी कसम राज कपूर की जिंदगी की सबसे हसीन फिल्म है. वे आंखों से बात करने वाले कलाकार थे. इस फिल्म के द्वारा वे एशिया के सबसे बड़े शोमैन के रूप में स्थापित हो चुके थे. इस फिल्म में वह महिमामय व्यक्तित्व पूरी तरह हीरामन देहाती पात्र की आत्मा में उतर गया है. वे कहीं हीरामन का अभिनय नहीं करते, अपितु खुद हीरामन में ढल गए हैं. इसमें हीराबाई की बोली पर रीझते हुए, उसकी भोली सूरत पर न्योछावर होते हुए, उसकी उपेक्षा पर जूझते हुए वे सचमुच हीरामन पात्र के साथ ఏకాకార్ हो गए हैं. అయితే చూడండి, యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే రాజ్ కపూర్ గారు తన జీవితంలో ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకున్నాం కదా. ఆయన కళ్ళతోనే మాట్లాడేటువంటి కళాకారుడు. సో ఈ సినిమా ద్వారా ఏషియాలోనే ఆయన ఒక గొప్ప షోమ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే సో దానిలో ఆ క్యారెక్టర్లో ఆయన ఇమిడిపోయాడనమాట. హీరామన్ అనేటువంటి ఒక పల్లెటూరి పాత్ర ఆ క్యారెక్టర్ యొక్క ఆత్మ ఆయనలో చొచ్చుకుపోయిందని చెప్పొచ్చు మనం. సో ఆ క్యారెక్టర్ని ఆయన నటించలేదు, జీవించాడు, తనని తాను హీరామన్గా మార్చుకున్నాడు.
ఇందులో హీరాబాయి అంటే హీరోయిన్ అనమాట వహీదా రెహమాన్ గారు హీరాబాయి క్యారెక్టర్లో అక్కడ నటించారు కదా. సో ఆ హీరాబాయి చెప్పేటువంటి ఆ మాటలకి పరవశించిపోయేటువంటి ఒక అమాయకమైనటువంటి రూపాన్ని ఆయన అక్కడ జీవించాడు. ఆ సినిమాలో నటించాడు అనడం కంటే జీవించాడు, ఆ పాత్రలో ఇమిడిపోయాడు ఆయన. తీసరీ కసంలో దానికి 100% న్యాయం చేశాడు ఆయన. నెక్స్ట్, लेखक ने ऐसा क्यों लिखा है कि तीसरी कसम ने साहित्य रचना के साथ 100% न्याय किया है? ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్లో చూడండి. తీసరీ కసం అనేటువంటి మూవీ సాహిత్య సృజనకి 100% అంటే 100% న్యాయం చేసింది అని రచయిత ఎందుకు అంటున్నాడు? तीसरी कसम उन चंद फिल्मों में से है जिन्होंने साहित्य रचना के साथ 100% न्याय किया हो. फणीश्वरनाथ रेणु की अमर कृति तीसरी कसम उर्फ मारे गए गुलफाम को हूबहू सिने पर्दे पर उतारा गया. इसमें शैलेंद्र ने राज कपूर जैसे स्टार को हीरामन बना दिया था. वह फिल्म में हीरामन के साथ एकाकार हो गया है. उस जमाने की मशहूर अभिनेत्री वहीदा रहमान ने हीराबाई का पात्र निभाया. छींट की सस्ती साड़ी में लिपटी हीराबाई ने वहीदा रहमान की प्रसिद्ध ऊंचाइयों को बहुत पीछे छोड़ दिया था. इस प्रकार वह मील का पत्थर सिद्ध हुई. शैलेंद्र ने बड़ी कुशलतापूर्वक साहित्यिक गहराई और यथार्थ को ज्यों का त्यों बनाए रखा. शायद इसीलिए लेखक ने ऐसा कहा है कि तीसरी कसम ने साहित्य रचना के साथ 100% न्याय किया है. సో చూడండి, అంటే సాహిత్య సృజనకి 100% న్యాయం చేసిన అతి కొద్ది ఫిల్మ్స్లో తీసరీ కసం కూడా ఒకటి. ఫణీశ్వర్నాథ్ రేణు గారి అమర రచన మనం ఇందాక చెప్పుకున్నాము, మారే గయే గుల్ఫామ్, దాని నుంచి తీసరీ కసం అనమాట. సో దీన్ని చక్కగా హూబహూ అంటే యాజ్ ఇట్ ఈజ్ తెరపైన ఆయన చిత్రీకరించి తెరపైన చూపించడం జరిగింది. రాజ్ కపూర్ లాంటి స్టార్ హీరోని ఒక హీరామన్గా తీర్చిదిద్దడం జరిగింది శైలేంద్ర కుమార్ గారు. అలాగే వహీదా రెహమాన్ లాంటి అందమైనటువంటి ఒక యాక్ట్రెసెస్ని హీరాబాయి అనేటువంటి ఒక క్యారెక్టర్లో, అంటే చాలా చవకైనటువంటి ఒక కాటన్ చీర కట్టుకొని ఉండేటువంటి నాటకాలు ఆడుకునేటువంటి ఒక సింపుల్ క్యారెక్టర్లో హీరాబాయిని వహీదా రెహమాన్ గారిని చూపించారు. సో ఇది ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. శైలేంద్ర కుమార్ గారికి ఈ మూవీ అనేది ఒక మైల్ స్టోన్గా నిలబడిపోయింది. అలాగే అంటే అనుకున్నంత సక్సెస్ ఫైనాన్షియల్గా రాకపోయినప్పటికీ కూడా తీసరీ కసం అనేది ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలబడిపోయింది. అలాగే సాహిత్య సృజనకి 100% న్యాయం చేసింది అని చెప్పేసి రచయిత ఇక్కడ పేర్కొన్నారనమాట. शैलेंद्र के गीतों की कथा क्या विशेषताएं हैं अपने शब्दों में लिखिए. శైలేంద్ర కుమార్ రాసేటువంటి పాటల్లో స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి? शैलेंद्र एक आदर्शवादी भावुक कवि थे. उनके गीत बहुत भावपूर्ण होते हैं. वे संवेदनापूर्ण होते हुए भी कठिन नहीं होते. उनके गीत शांत नदी के प्रवाह के समान होते हैं. उनमें समुद्र की तरह गहराई होती है. उनके गीतों में करुणा रची बसी होती है. उनके गीतों में जिंदगी से जूझकर अपनी मंजिल तक पहुंचने वाली बात भी है. वे अपने गीतों को सिर्फ लोकप्रिय ही नहीं बनाते बल्कि శ్రోతాओं को సంస్కార్ भी देते हैं. చూడండి, శైలేంద్ర కుమార్ గారు ఒక ఆదర్శభావ కవి. అంటే ఆయన పాటలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. సెన్సిటివ్గా ఉన్నప్పటికీ అవి కష్టంగా ఉండవు. అంటే సముద్రం అంత లోతైనవి ప్లస్ నదీ ప్రవాహంలాగా ప్రశాంతమైనవి. అంటే కరుణతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఆ పాటలు జీవితంలో పోరాటాలు, గమ్యానికి ఎలా చేరుకుంటాము అనే దాని గురించి సో ఇలా ఉంటాయి. అది ఆయన ఆ పాటలు ఎలా ఉంటాయి, ఎలా ఆ ఉద్దేశం ఏంటి, ఆ పాటల ఉద్దేశం ఏంటి అంటే కేవలం సాంగ్స్ పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి అని మాత్రమే కాదు, వినేటువంటి లిజనర్స్, శ్రోతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విలువలని కూడా అందించాలి అన్నట్లుగా రాస్తారు. ఇది ఆయన రాసేటువంటి పాటల్లో ప్రత్యేకత. ఫిల్మ్ నిర్మాత కే రూప్ మే శైలేంద్ర కి విశేషతాओं पर प्रकाश डालिए. అయితే సినిమా నిర్మాతగా శైలేంద్ర కుమార్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అడిగారు. फिल्म निर्माता के रूप में शैलेंद्र का स्थान महत्वपूर्ण है. तीसरी कसम उनकी पहली और अंतिम फिल्म है. उन्होंने फणीश्वरनाथ की साहित्यिक रचना को बेहद ईमानदारी के साथ पर्दे पर उतारा. ऐसी फिल्म को सच्चा कवि हृदय ही बना सकता है. उन्होंने यह फिल्म यश और धन कमाने की इच्छा से नहीं बनाई गई थी.
इसकी कलात्मकता की लंबी चौड़ी तारीफें भी हुई, अनेकों पुरस्कार भी मिले। అయితే చూడండి, సినిమా నిర్మాతగా శైలేంద్ర కుమార్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఉంది. ఎందుకు అంటే, సో ఆయన తీసినటువంటి మొదటి అలాగే చివరి చిత్రం ఇది. ఆయనకి సినిమా నిర్మాతగా పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేకపోవచ్చు, కానీ ఫణీశ్వర్నాథ్ సాహిత్యాన్ని ఆయన ఎంతో నిజాయితీతో యాజ్ ఇట్ ఈస్ తెరపై దించారనమాట. ఒక నిజమైన కవి హృదయం మాత్రమే ఇలాంటి ఒక మూవీ తీయగలదు. అంటే పేరు సంపాదించాలనో డబ్బు సంపాదించాలనో సినిమా తీయలేదు ఆయన. సో ఆ కళాత్మక హృదయము దాన్ని అర్థం చేసుకునింది, దాన్ని ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళాలి అని మాత్రమే తీశారు. ఈ మూవీకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. शैलेंद्र के निजी जीवन की छाप उनकी फिल्म में झलकती है, कैसे स्पष्ट कीजिए. तो शैलेंद्र कुमार ఆయన వ్యక్తిగత జీవితపు ముద్ర అనేది ఈ సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి అడిగారు ఇక్కడ. शैलेंद्र एक गीतकार ही नहीं, एक आदर्शवादी भावुक कवि थे. वे सिनेमा की चकाचौंध के बीच रहते हुए भी यश और धन कमाने की इच्छा से कोसों दूर रहते थे. उन्हें आत्मसंतुष्टि के सुख की अभिलाषा थी. वे बहुत शांत गंभीर स्वभाव वाले व्यक्ति थे. उनके यही गुण उनकी फिल्मों में भी प्रकट हुए. उनके लिखे गए गीतों में बनावटीपन नहीं था, उनमें सिर्फ करुणा ही नहीं, जूझने का संकेत भी था. उनसे जीवन में आगे बढ़ने का संकेत मिलता था. उनके गीतों में शांत नदी का प्रवाह और समुद्र की तरह गहरा भाव था. इस प्रकार हम कह सकते हैं कि शैलेंद्र के निजी जीवन की छाप ఉన్కి ఫిల్మ్ మే ఝలక్తీ హై. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఆయన ఒక రచయితగానే కాదు, సో ఒక కవిగా కూడా ఆదర్శంగా నిలిచారు. అంటే సినిమా గ్లామర్ ప్రపంచంలో ఆయన ఉన్నప్పటికీ కూడా, ఆ ఇండస్ట్రీ గురించి తెలిసినప్పటికీ కూడా ఆయన ఏంటంటే ఫేమస్ అవ్వాలి, సంపాదించాలి అనే కోరికకి దూరంగా ఉన్నాడు. ఆయన ఆత్మ సంతృప్తి కోసం, తన ఆనందం కోసం, తన సాటిస్ఫాక్షన్ కోసం ఆయన ఈ మూవీని యాజ్ ఇట్ ఈస్ తీశారనమాట. అయితే ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ అనేది కనిపించదు ఇందులో. సో కరుణ, ఆ జాలి, ఆ జరిగేటువంటి ఆ సంఘర్షణ, సో వీటిని మాత్రమే ముందుకు తీసుకెళ్లారు. ఆ పాటలు కూడా ఎలా ఉంటాయి అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం క్వశ్చన్స్లో, సో సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అంత లోతైన భావాలు ఉన్నప్పటికీ కూడా ఒక నదీ ప్రవాహం లాగా కొనసాగుతూ పోతూ ఉన్నటువంటి పాటలు ఇందులో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి భావాల్ని ఇక్కడ మనకి చూపించడం జరిగింది. కాబట్టి శైలేంద్ర కుమార్ గారు తన వ్యక్తిగత జీవిత ముద్ర కూడా ఈ సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. लेखक के इस कथन से तीसरी कसम फिल्म कोई सच्चा कवि हृदय ही बना सकता था. आप कहाँ तक सहमत है, स्पष्ट कीजिए. అయితే సో రచయిత పరంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సినిమా నిజమైన కవి హృదయం ఉన్న వ్యక్తులకి మాత్రమే తీసరీ కసం, అలాంటి వాళ్ళు మాత్రమే తీయగలరు అని చెప్తున్నారు కదా. సో ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు దీంతో అని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ చూద్దాము. लेखक के इस कथन से कि तीसरी कसम फिल्म कोई सच्चा कवि हृदय ही बना सकता था, मैं पूरी तरह से सहमत हूँ. इस फिल्म की कलात्मकता की लंबी चौड़ी तारीफें हुई. इसमें शैलेंद्र की संवेदनशीलता पूरी शिद्दत के साथ मौजूद है. ऐसी फिल्में सचमुच एक सच्चा कवि हृदय ही बना सकता है. उसमें रची बसी करुणा अद्भुत थी. उसमें सिर्फ दर्शकों को रुचियों को ही ध्यान नहीं रखा गया, बल्कि उनकी रुचियों को सुधारने का भी प्रयास किया गया था. खास बात यह है कि व्यावसायिक खतरों से अवगत होकर भी पूरी लगन और ईमानदारी के साथ आत्मसंतुष्टि के लिए ही फिल्म बनाई गई. సో ఇక్కడ నిజంగానే ఒక కవి హృదయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా తీయగలరు అని ఆయన చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే సో ఈ మూవీలో కళాత్మకత అనేది అంత బాగా మనకు కనబడుతూ ఉంది, అందరి చేత ప్రశంసింపబడింది. సో ఎన్నో అవార్డ్స్ని అందుకుంది. శైలేంద్ర కుమార్ పాటల్లోని సున్నితత్వం ఈ సినిమాలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఒక కవి హృదయం మాత్రమే ఇలాంటి సినిమా తీయగలడు. ఇంత సూక్ష్మంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇంత బాగా చూపించగలిగినటువంటి ఆ నిజాయితీ, అంకిత భావం అనేది ఆయనలో ఉంది. అంటే ఆయన కమర్షియల్గా ఆలోచించలేదు ఇక్కడ. సో తన సాటిస్ఫాక్షన్ ముఖ్యము,
ఇది నలుగురికి చేరినా కూడా అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి మనము విలువలతో కూడిన మూవీని, విలువలతో కూడిన పాటల్ని అందించాలి అనే ఉద్దేశంతో ఆయన దీన్ని తీయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత్ కి ఆశయ స్పష్ట్ కీజియే అంటే ఇక్కడ మనకి లెసన్లో నుంచి ఒక్కొక్క సెంటెన్సెస్ ఇచ్చారనమాట. సో ఇవి వీటి అర్థాలు ఏంటి అంటే ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి, అది ఏ సందర్భంలో ఎక్కడ చెప్పారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి वह तो एक आदर्शवादी भावुक कवि था जिसे अपार संपत्ति और यश तक की इतनी कामना नहीं थी जितनी आत्म संतुष्टि के सुख की अभिलाषा थी. సో అతను ఆత్మ సంతృప్తి ఆనందాన్ని కోరుకున్నాడే కానీ ఐశ్వర్యాన్ని, తను పేరు ప్రఖ్యాతల్ని, కీర్తిని కోరుకోనేటువంటి ఒక ఆదర్శ భావ కవి. ఎవరి గురించి చెప్తున్నారు? उपरोक्त पंक्तियों का आशय यह है कि शैलेंद्र एक आदर्शवादी भावुक कवि थे. वे सिनेमा के चकाचौंध के बीच रहते हुए भी यश और धन कमाने की इच्छा से कोसों दूर रहते थे. वे आदर्शों और भावनाओं को सर्वोपरि मानते थे. इसलिए शैलेंद्र ने आत्मसंतुष्टि के लिए तीसरी कसम को साहित्य कृति के समान पूरी लगन और ईमानदारी से पर्दे पर उतारा. సో శైలేంద్ర కుమార్ గారు సినీ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా సో ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఫేమస్ అవ్వాలి అనే కోరికను దూరం పెట్టి తన ఆదర్శాలని, భావాలని వీటినే పైనుంచారనమాట. సో తన ఆత్మ సంతృప్తి కోసం తీసినటువంటి ఈ తీసరీ కసం ఒక సాహిత్య రచనలాగా తను చాలా నిజాయితీగా ప్రేక్షకుల దాకా తీసుకొచ్చారు. उनका यह दृढ़ मंतव्य था कि दर्शकों की रुचि की आड़ में हमें उतलेपन को उन पर नहीं थोपना चाहिए. कलाकार का यह कर्तव्य भी है कि वह उपभोक्ता की रुचियों का परिष्कार करने का प्रयत्न करे. ఇక్కడ చూడండి, సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రేక్షకుల అభిరుచి అనేటువంటి పేరుతో వాళ్ళపైన ఏది పడితే అది మనం రుద్దకూడదు అనేది ఆయన గట్టి అభిప్రాయం. సో దాని గురించి ఇక్కడ అడిగారనమాట. అంటే ఇది ఎందుకు చెప్పారంటే फिल्म श्री 420 के गाने के अंतरे में शैलेंद्र ने 10 दिशाओं शब्द का प्रयोग किया तो संगीतकार जयकिशन ने आपत्ति की. उन्होंने कहा कि लोग 4 दिशाएं तो समझ सकते हैं लेकिन 10 दिशाएं नहीं. शैलेंद्र का विचार यह था कि फिल्म निर्माताओं को दर्शकों की रुचि के बहाने अपने आप को सस्ता और उतला नहीं बनाना चाहिए. दर्शकों की रुचि को ठीक करते हुए उनके स्तर को ऊंचा उठाने का प्रयास करना चाहिए. అయితే మనం ఇందాక కూడా చాలా క్వశ్చన్స్లో చెప్పుకున్నాం అనమాట. ఇది ఫిల్మ్ 420 శ్రీ 420 అనేటువంటి మూవీలో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో మనకి ఒక లైన్ వస్తుంది అనమాట. సో అందులో దిక్కుల గురించి చెప్తారు. సో జనరల్గా 4 దిక్కులు అంటే అందరూ అర్థం చేసుకుంటారు. 10 దిక్కులు అంటే పెద్దగా అర్థం చేసుకోకపోవచ్చు, అంత డెప్త్గా ఎవరికి తెలుస్తుంది అని జయకిషన్ గారు అన్నప్పుడు ఈయన ససేమిరా అంటారనమాట. లేదు మనము వాళ్ళకి నచ్చుతుంది, వీళ్ళకి నచ్చుతుంది అని ఏది పడితే అది అబద్ధాలు మనం చూపించలేం కదా, కాబట్టి మనం కరెక్ట్గా చూపించాలి, చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పాలి అనేది ఈయన అభిప్రాయం. వ్యథా ఆద్మీ కో పరాజిత్ నహీ కర్తీ, ఉసే ఆగే బడ్నే కా సందేశ్ దేతీ హై. బాధ మనిషిని ఓడించదు, ముందుకి సాగాలి అనేటువంటి మెసేజ్ని ఇస్తుంది. దీని గురించి చెప్పండి అన్నారు. दुख व्यक्ति को कभी पराजित नहीं करता बल्कि जीवन में आगे बढ़ने का संदेश देता है. इतना ही नहीं, परिस्थितियों के साथ सामंजस्य स्थापित करने की प्रेरणा देता है. असफलता की सफलता के लिए सीढ़ी का काम करती है. उपरोक्त पंक्ति लेखक ने शैलेंद्र के गीतों की खासियत के बारे में कहते हुए लिखा. सचमुच शैलेंद्र के गीत जिंदगी से जूझने का संदेश देते हैं. సో దుఃఖము, బాధ అనేది ఎప్పుడు కూడా ఎవరిని ఓడించదు. ఒక వ్యక్తిని బాధ అనేది ఎప్పుడు ఓడించదు, ఆపేయదు. అక్కడికి జీవితంలో మనం ముందుకెళ్ళాలి అన్న మెసేజ్ని ఇస్తుంది. ఎందుకంటే చూడండి, మనము ఓటమి అనేది విజయానికి తొలిమెట్టుగా భావించుకోవాలి. ఓడిపోయాము అంటే ఓకే, సక్సెస్ అవ్వడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనుకోవాలి మనము. సో శైలేంద్ర కుమార్ పాటల ప్రత్యేకత కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఆయన పాటలు కూడా జీవితంతో పోరాడాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి మెసేజ్ ఇచ్చేలా ఉంటాయి. दरअसल इस फिल्म की संवेदना किसी 2 से 4 बनाने वाले की समझ से परे है. ఇక్కడే మరి అంటే వాస్తవానికి ఈ మూవీ యొక్క అంటే ఈ మూవీలో ఉండేటువంటి ఆ సున్నితమైనటువంటి భావాలు సో ఎవరికి అర్థం కావు. तीसरी कसम फिल्म बहुत संवेदनात्मक थी. इसकी कलात्मकता के बारे में जितना भी बोले कम ही है. इसके गीत भी बहुत लोकप्रिय हो गए, लेकिन
इसमें रची बसी करुणा आम जनता के समझ के बाहर की बात थी, इसलिए बहुत मुश्किल से इसके वितरक मिले। तीसरी कसम शैलेंद्र की अद्भुत सृष्टि थी। అయితే ఇది మనము సాహిత్యంతో కూడుకున్నటువంటి ఒక సినిమా కాబట్టి, ఒక కళాత్మకమైనటువంటి సినిమా కాబట్టి దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇందులోని పాటలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. కానీ ఇందులో ఉండేటువంటి ఆ అంతర్లీనం, ఆ కరుణ అనేది నార్మల్ పీపుల్కి అర్థం కాలేకపోవచ్చు. కాబట్టి దీన్ని కొనడానికి బయ్యర్స్ కూడా చాలా కష్టం మీద దొరికారనమాట. అయితే ఇది మనకి శైలేంద్ర కుమార్ సృష్టించినటువంటి ఒక అద్భుతమైన సృష్టి అనే చెప్పుకోవచ్చు. ఉన్కే గీత్ భావ్ ప్రవణ్ థే, దురూహ్ నహి. అతని పాటలు ఉద్వేగభరితమైనవే కానీ దుఃఖాన్నిచ్చేవి కావు, కఠినంగా ఉండేవి కావు. उपरोक्त कथन का आशय यह है कि शैलेंद्र के गीत बहुत भावपूर्ण होते हैं। वे संवेदनापूर्ण होते हुए भी कठिन नहीं होते। वे बड़े शांत और प्रवाहपूर्ण होते हैं, इसलिए वे बेहद लोकप्रिय हुए हैं. అయితే ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఈ మాటలకు అర్థం ఏంటి అంటే, సో ఆయన పాటలు చాలా ఎమోషనల్గా ఉంటాయి, సెన్సిటివ్గా ఉంటాయి, అంతేగాని కష్టంగా ఉండవు. ఒకసారి విన్నామంటే అది నోట్లో నానుతూనే ఉంటుంది, చాలా ప్రశాంతంగా అలా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే ఆ పాటలు సినిమా కంటే ముందే చాలా ప్రాచుర్యం పొందాయి. భాషా అధ్యయనకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, पाठ में आए से के विभिन्न प्रयोगों से वाक्य की संरचना को समझिए. సో ఇక్కడ చూసినట్లయితే మీరు గ్రామర్ పార్ట్ అనేది ఇచ్చారు, అంటే కారక్ గురించి ఇచ్చారనమాట. సో అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య వీటి గురించి కూడా కొన్ని సెంటెన్సెస్ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ ముహావరా శబ్ద ఇచ్చున్నారనమాట. సో ప్రతి ముహావరాకి ఎగ్జాంపుల్ అనేది ఇచ్చున్నారు. నెక్స్ట్ पर्याय शब्द, ఇక్కడ ప్రతి పదానికి పర్యాయవాచి శబ్ద. పర్యాయవాచి శబ్ద का अर्थ होता है ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే వర్డ్స్. షిద్దత్ తీవ్రత, దక్షత. యారానా దోస్తి, మైత్రి. బముష్కిల్ కఠినాయి, परेशानी से. खालिस सच्चा, शुद्ध. नावाकिफ अजनबी, अनजान. यकीन आस्था, विश्वास. हावी प्रबल, आच्छादित. रेशा तंतु, धागा. नेक्स्ट संधि विच्छेद इచ్చారు చూడండి. चित्रांकन चित्र प्लस अंकन. सर्वोत्कृष्ट सर्व प्लस उत्कृष्ट. चरमोत्कृष्ट चरम प्लस उत्कृष्ट. रूपांतरण रूप प्लस अंतरण. घनानंद घन प्लस आनंद. సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సమాస విగ్రహ అడిగారు చూడండి. కళా మర్మజ్ కళాకా మర్మజ్ సంబంధ తత్పురుష సమాస్. లోకప్రియ లోకమే ప్రియ అధికరణ తత్పురుష సమాస్. రాష్ట్రపతి రాష్ట్ర का पति संबंध तत्पुरुष समास. योग्यता विस्तार को వచ్చేసినట్లయితే, फणीश्वर नाथ रेणु की किस कहानी पर तीसरी कसम फिल्म आधारित है? जानकारी प्राप्त कीजिए और मूल रचना पढ़िए. సో ఇక్కడికి వచ్చేసరికి మనల్ని ఏమడుగుతున్నారు, ఫణీశ్వర్నాథ్ రేణు గారు రాసినటువంటి ఏ కథ ఆధారంగా ఈ తీసరీ కసం మూవీని తీశారు, సో దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని చెప్పారు. సో మారే గయే గుల్ఫామ్ ఇందాక చెప్పుకున్నాం మనము. సో ఇక్కడ విషయ ప్రవేశంలో మీరు లెసన్ చెప్పేటప్పుడు మనకి లెసన్ కంటే ముందే ఉంటుందన్నమాట దీని గురించి డీటెయిలింగ్ అనేది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్. समाचार पत्रों में फिल्मों की समीक्षा दी जाती है. किन्हीं 3 फिल्मों की समीक्षा पढ़िए और तीसरी कसम फिल्म को देखकर इस फिल्म की समीक्षा स्वयं लिखने का प्रयास कीजिए. అయితే న్యూస్ పేపర్స్లో మూవీ రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో సినిమా ఎలా ఉంది, ఏంటి, అది ఇది అని చెప్పి. అలాగా తీసరీ కసం మూవీని మీరు కూడా చూడండి, చూసి దాని గురించి మీకేమనిపించిందో మీరు ఒక రివ్యూ అనేది రాయండి అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ పరియోజన కార్యం प्रोजेक्ट वर्क వచ్చేసరికి, फिल्मों के संदर्भ में अपने अक्सर यह सुना होगा, जो बात पहले की फिल्मों में थी वह अब कहाँ? वर्तमान दौर की फिल्मों और पहले की फिल्मों में क्या समानता और अंतर है? कक्षा में चर्चा कीजिए. అయితే మూవీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు మనం వినుంటాము, అప్పుడు సినిమాల్లో మాట ఇప్పట్లో లేదు, ముందు సినిమాలే వేరు, ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని తరచుగా వింటూ ఉంటాం మనం. సో అలాగా ఇంతకు ముందు మూవీస్లో ఇప్పటి మూవీస్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఏం మారింది అనే దాని గురించి ఇక్కడ డిబేట్ అనేది పెట్టండి క్లాస్లో అని చెప్పారు. तीसरी कसम जैसी और भी फिल्में हैं जो किसी न किसी भाषा की साहित्यिक रचना पर बनी है. ऐसी फिल्मों की सूची निम्नांकित प्रपत्र के आधार पर तैयार करें. సో చూడండి, తీసరీ కసం అనేటువంటిది బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక హిందీ మూవీ అనమాట. అయితే ఇలాగే ఇతర భాషలలో కూడా సాహిత్య రచనల ఆధారంగా
బేస్ చేసుకొని తీసినటువంటి కొన్ని మూవీస్ అనేవి ఉంటాయి. సో అయితే వాటి గురించి ఈ కింది ఇచ్చినటువంటి బేసిస్ మీద వాటి గురించి రాయండి అని చెప్పారు. చూడండి ఎగ్జాంపుల్కి ఇక్కడ అంటే మూవీ పేరు ఫిల్మ్ కా నామ్ సాహిత్యక రచన. సో దాంట్లో దేని గురించి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏ లాంగ్వేజ్లో తీశారు, అలాగే రచనాకార్ ఎవరు తీశారు అనే దేని నుంచి తీసుకున్నారు అది దాని గురించి ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని మూవీస్ అనేవి ఇక్కడ లిస్ట్ అనేవి ఇచ్చున్నాము. సో మీరు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా కలెక్ట్ చేసి రాయొచ్చు అనమాట. लोकगीत हमें अपनी संस्कृति से जोड़ते हैं. तीसरी कसम फिल्म में लोकगीतों का प्रयोग किया गया है. आप भी अपने क्षेत्र के प्रचलित 2-3 लोकगीतों को एकत्रित कर परियोजना कॉपी पर लिखिए. అయితే ఇక్కడే మరిగారు. సో లోకగీత్ అంటే ఏంటి, ఫోక్ సాంగ్స్ అనమాట. సో జానపద గీతాలు అనేవి ఈ ఫిల్మ్లో కొన్ని పాటలు అలాంటివి ఉన్నాయి. అయితే మీరు కూడా అటువంటి కొన్ని జానపద గేయాలని సేకరించి సో మీ ప్రాజెక్ట్ వర్క్ నోట్బుక్లో ఎంటర్ చేయండి అని చెప్పి అడిగారు. నెక్స్ట్ శబ్దార్థ और टिप्पणी లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అనమాట. अंतराल के बाद अभिनय किया गया. सर्वोत्कृष्ट सबसे अच्छा सेल्यूलाइड कैमरा की रील में उतार चित्र पर प्रस्तुत करना. सार्थकता सफलता के साथ. कलात्मकता कला से परिपूर्ण. संवेदनशीलता भावुकता. शिद्दत तीव्रता. अनन्य परम. तन्मयता तल्लीनता. पारिश्रमिक मेहनताना. याराना मस्ती दोस्ताना अंदाज. आगाह सचेत. आत्मसंतुष्टि अपनी दृष्टि बमुश्किल बहुत कठिनाई से. वितरक प्रसारित करने वाले लोग. नामजद विख्यात. नवाकिफ अनजान. इकरार सहमति. मंतव्य इच्छा. उथलापन सतही नीचा. अभिजात्य परिष्कृत. भावप्रवण भावनाओं के भरा हुआ. दुरूह कठिन. उकड़ू घुटने मुड़कर पैर के तलवों के सहारे बैठना. सूक्ष्मता बारीकी. स्पंदित संचालित करना. गतिमान. लालायित इच्छुक. टप्पर गाड़ी अर्धगोलाकार छप्पर युक्त बैलगाड़ी. हुजूम भीड़. प्रतिरूप छाया. रूपांतरण किसी एक रूप से दूसरे रूप में परिवर्तित करना. लोकतत्व लोक संबंधी. त्रासद दुखद. ग्लोरीफाई गुणगान. महिमा मंडित करना. विभस्त भयावह जीवन सापेक्ष जीवन के प्रति. धनलिप्सा धन की अत्यधिक चाह. प्रक्रिया प्रणाली. बांचे पढ़ना. भाग्य भरमाए भ्रम होना. झूठा आश्वासन. समीक्षा करने वाला. कला मरमज कला की परख करने वाला. चरमोत्कृष्ट ऊंचाई के शिखर पर. खालिस शुद्ध. भुच्च निरा बिल्कुल. కింవదంతి కహావత్. సో ఇవి మీనింగ్స్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఇవి హెల్ప్ అవుతాయి అనుకుంటూ ఉన్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు కానీ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సూపర్ థ్యాంక్స్ ద్వారా మీ కృతజ్ఞతలు, మీ ప్రేమ, మీ అభిమానాలు మాతో పంచుకుంటూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకొక వీడియోలో మనము నెక్స్ట్ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.